ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా కీరా దోసకాయని ఇక్కడ పండిస్తూ ఉంటారు. వాళ్ళు అధిక శాతం ఇక్కడ లాభాలు కూడా ఆర్జిస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం కీరా తోటకు సంబంధించిన రైతు ఉన్నాడు, రైతుతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న చెప్పన్నా, ఈ కీరాకాయ ఏంటిది? దోసకాయ అంటే మళ్ళీ మామూలుగా పెద్ద దోసకాయ లేకపోతే మామూలుగా మరి సాలడ్ వేస్తాం కీరకాయ? అది పెద్ద దోశ సార్, కీరా దోశ. హోటల్స్లో అన్ని చోట్ల ఉపయోగిస్తారు, పెళ్ళిళ్ళలో, సీజన్లో, ఫంక్షన్స్లో అన్ని చోట్ల ఉపయోగిస్తారు. ఈ పంటను పండించడానికి మామూలుగా ఈ పంట అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని రోజులకి ఈ పంట చేతికి అందుతుంది సార్? స్టార్టింగ్ మొదటి రోజు నుంచి ఇవి నార కాదు, విత్తనాలు విత్తుతాము. 60 రోజుల పంట, 60 రోజులకి పంట పూర్తి అయిపోతుంది. పేపర్ వేయకుండా వేస్తే పంట దిగుబడి కాదు. ఇప్పుడు ఈ పేపర్ అంతా వేస్తున్నారు కదా, ఈ పేపర్ వేయడానికి కారణం ఏంటి సార్? ఈ పేపర్ వేసిన దానివల్ల కలుపు ఈజీ అవుతుంది. పేపర్ వేయకపోతే కలుపు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే పంట అంటే నీకు ఈ కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట ఈ పేపర్ వేసి. అవును సార్, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మీరు క్లీన్ చేసుకోవడానికి కూలీలు దొరకపోవడం ఆ విధంగా. సరే, అదంతా ఓకే. వీటికి విత్తనాలు తెస్తారా లేకపోతే ఏమన్నా నారు తెచ్చేస్తారా? ఇది నారు కాదు సార్, భూమిలో విత్తనాలు విత్తుతాము. ఇది డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఇది డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి పేపర్ వేసాము. డ్రిప్ లేకపోతే మామూలుగా కట్టే నీరుకి వేయాలి, అప్పుడు కూడా విత్తనాలే విత్తాలి. దోశ అనేది అంతా మొత్తం విత్తనాలతోనే చేయాలి. అంటే ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తుంటారు ఇది సార్? ఇప్పుడు ఇది 1 ఎకరా ఉంది. తర్వాత అక్కడ పాత తోట వచ్చేసి అది ఒక 1/2 ఎకరా ఉంది. ఇంకొక 1/2 ఎకరా కొత్త తోట ఉంది. ఇది మిడిల్లో ఉంది సార్. 1 ఎకరాకి మీకు ఎంత ఖర్చు వస్తుంది సార్? ఎకరాకి 30 నుండి 40 వేలు ఈజీగా ఖర్చు వస్తుంది సార్. కాకపోతే మేము పేపర్ వేసాం కాబట్టి లేబర్ తక్కువ ఉంటుంది, అంటే పాదుల మధ్యలో కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఎప్పుడు అంటే సీజన్ అంటే దీనికి ఎప్పుడు సీజన్ మంచి సీజన్ అంటే ఇప్పుడు జనవరి నుంచి ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత సీజన్ ఉంటుంది. అలాగే దేవి నవరాత్రుల్లో, సంక్రాంతి ఉత్సవాల్లో అలా ఉంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి, ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి ఇప్పుడు సీజన్ ఉంది సార్. అంటే ఎండాకాలంలో ఎక్కువ దీనికి సీజన్ అంటారు. ఎండాకాలంలో రేట్ వస్తుంది. ఎండాకాలము మంచి ధర పలికే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఇప్పుడు కీరకాయ వేసాం. ఒకవేళ మీకు మంచి రేట్ వచ్చిందంటే 1 ఎకరాకి మీరు పెట్టిన ఖర్చుకి ఆదాయం ఎంత వస్తుంది సార్? మాకు ఖర్చు 40 వేలు అయింది. అసలు రావాలన్నా 15 రూపాయలు అలా మార్కెట్ వెళ్తే అసలు వస్తుంది. మంచి దిగుబడి అంటే మనకి మార్కెట్ రేటు మీరు చెప్పలేము, మేము చెప్పలేము, ఎవరు చెప్పలేము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచిది దిగుబడి వచ్చి మంచి ధర పలికిందంటే 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది సార్. అది మినిమం ఒక మెడ్రాస్ మార్కెట్ని బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది రేటు. 40 నుంచి 50, 60 అలా కిలో పలికిందంటే 1.5 లక్షలు 2 లక్షలు కూడా ఎకరాకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కీరకాయని ఎక్కువగా మామూలుగా సాలడ్లో వాటిని వేస్తూ ఉంటారు కాబట్టి ఎండాకాలం ఎక్కువ కూడా సాలడ్ పెడతాడు కాబట్టి రేట్లు వస్తుందని మీరు ఆ ఉద్దేశంతో ఖర్చు అయితే 40 వేలు అవుతుంది. కానీ ఆదాయం వస్తే మాత్రం ఖచ్చితంగా 2-3 లక్షల్లోనే మీకు ఈ ఒక 6 నెలలు పంటకు వచ్చేస్తుంది. 6 నెలల 8 నెలలు సార్? ఇది 60 రోజులు సార్. 60 రోజులకి అంటే 3 నెలలు తొందరగా అయిపోతుంది సార్. 3 నెలలు ఇది తొందరగా అయిపోతుందని తర్వాత టమాటా పంట నాటుకొచ్చిన ఉద్దేశంతోనే అంటే 2 విధాల ఈ పంట ఈ పేపర్ వేసిన దాని వల్ల 2 విధాలు ఉంటుంది. ఒకటి కిరా వేసుకోవచ్చు, కిరా వచ్చి 3 నెలలు. అవును, 3 నెలల చేతికి పంట వస్తుంది. అవును, వస్తే 2 లక్షలు ఆదాయం వస్తుంది. అవును సార్. నెక్స్ట్ దాని తర్వాత ఇదే పేపర్ మీద మీరు కంటిన్యూగా పాదులు క్లీన్ చేసుకొని దానికి పిచికారీ వేసి బలం చేసి తర్వాత వేరే పంట వేస్తాం. ఇది మొత్తం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన ఈ పల్లె వాసులు ఎక్కువగా కీరా దోసని ఎందుకు పండిస్తారు అంటే మొత్తం కరెక్ట్గా ఒక 3 నెలల లోపలే చేతికి దిగుబడి వస్తుంది. అందులో కూడా పెట్టుబడి అంటే 40 వేల వరకే పెట్టుబడి ఉంటుంది. ఒకవేళ ఏంటంటే ఎక్కువ ఈ సీజన్ అంటే ఎండాకాలంలో ఎక్కువ కీరకాయని కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి ఒకవేళ ఎక్కువ లాభాలు వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఈ 90 రోజులకి 2-3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం ఇక్కడ ఉన్న రైతులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది.